అహంకారంతో విర్రవీగుతున్న కాంగ్రెస్ కు బుద్ధి చెప్పాలంటే నల్గొండ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డిని పార్లమెంటుకు పంపాలని రాష్ట్ర మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న సంఘటనలను చూసి వద్దురో కాంగ్రెస్ పాలన అని ప్రజలు మొత్తుకుంటున్నారని అన్నారు. నల్గొండ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డికి మద్దతుగా రాష్ట్ర మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు నల్గొండ పట్టణంలో రోడ్ షో నిర్వహించారు. అనంతరం క్లాక్టోర్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్ లో ఆయన మాట్లాడుతూ రేవంత్ సర్కార్ ఒక్క జాబ్ నోటిఫికేషన్ అయినా ఇచ్చిందా? కోమటిరెడ్డి ఫ్యామిలీకి 2, ఉత్తమ్ కుమార్ రెడ్డి కుటుంబానికి 2, జానారెడ్డి ఫ్యామిలీకి 2 ఉద్యోగాలు మాత్రం వచ్చాయని అన్నారు. అసలైన మార్పంటే ఏంటో చూపాలని, కేసీఆర్ కు అండగా నిలవాలని కోరారు. తాము తెలంగాణ కోసం నల్గొండలో నిరాహార దీక్ష చేశామని రేవంత్ రెడ్డి ఒక్కసారన్నా జై తెలంగాణ అని అన్నాడా అని ప్రశ్నించారు. అమరవీరుల స్తూపం వద్ద ఒక్క పువ్వు పెట్టని రేవంత్ ఇప్పుడు తెలంగాణ గురించి మాట్లాడుతున్నాడని అన్నారు. 6 గ్యారంటీలు అమలు చేయటం చేతకాక తిట్లు, దేవుడిపై ఓట్లు పెడుతున్నాడని ఎద్దేవా చేశారు. హిందువుల ఆస్తి ముస్లింలకు పంచుతారా అని బీజేపీ దుష్ప్రచారం చేస్తుందని, రిజర్వేషన్లు రద్దు చెయ్యాలని కాంగ్రెస్ అబద్ధాలు ప్రచారం చేస్తుందని, ఒకరినొకరు తిట్టుకుంటూ బీఆర్ఎస్ పార్టీని నిందిస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ ఓట్లు అడిగే ముందు ఎన్నికల హామీల గురించి మాట్లాడాలని డిమాండ్ చేశారు. రైతు బంధు రాలేదని ఓ రైతు వ్యవసాయ మంత్రి తుమ్మలను అడిగితే నాకే పడలేదు అని ఆయన అంటున్నాడని, ఎన్ని కష్టాలున్నా కేసీఆర్ రైతు బంధు ఆపలేదని చెప్పారు. కేసీఆర్ విపక్ష నాయకుడిగా హామీల అమలుపై ప్రశ్నిస్తే నీ చెడ్డీ ఊడదీస్తా, పేగులు మెడలో వేసుకుంటా అని రేవంత్ రెడ్డి అంటున్నాడని, సీఎం మాట్లాడే మాటలేనా ఇవి అని ప్రశ్నించారు. తెలంగాణను గుజరాత్లా మార్చాలనుకుంటున్నారా అని నిలదీశారు. రేవంత్ రెడ్డి క్యాబినెట్లో ఒక్క ముస్లిం లేడని, కేసీఆర్ క్యాబినెట్లో కీలకమైన హోం మంత్రిత్వ శాఖలో మహమూద్ అలీకి ఇచ్చారని, కేసీఆర్ అసలైన సెక్యులరిస్ట్ అని అన్నారు. రేవంత్ ఇచ్చిన రంజాన్ తోఫా బంద్ అయ్యిందని అన్నారు. బీఆర్ఎస్ బీజేపీతో కుమ్మక్కైందని అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని, అదే నిజమైతే కేసీఆర్ బిడ్డ ఎందుకు జైలుకెళ్లిందని ప్రశ్నించారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశం లేదని, 10 ఏళ్ల బీజేపీ పాలనలో ప్రజలు కష్టాల పాలయ్యారని అన్నారు. కేంద్రంలో మనం చక్రం తిప్పాలన్నా, కాంగ్రెస్ మెడలు వంచాలన్నా కారు గుర్తుకు ఓటు వేయాలని కోరారు. నల్గొండకు మెడికల్ కాలేజు తెచ్చింది బీఆర్ఎస్ కాదా? నల్గొండ రూపురేఖలు మార్చింది కేసీఆర్ కాదా అని ప్రశ్నించారు. రేవంత్ సర్కారు వచ్చాక అన్ని పథకాలు గోవింద అయ్యాయని, ఇక కాంగ్రెస్ కూడా గోవింద అవ్వడం తథ్యమని అన్నారు. 6 గ్యారంటీలు అమలు కావాలంటే ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్కు చురుకు పెట్టాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి, జెడ్పీ చైర్మన్ పండా నరేందర్ రెడ్డి, బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డి, నల్గొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి తో పాటు మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ముఖ్య నాయకులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. కృష్ణారెడ్డి గారు ఇంత రాత్రి 10 అయినా ఎంతో ఉత్సాహంగా స్వాగతం తెలిపిన మా నల్లగొండ ముద్దు బిడ్డలందరికీ శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తారు. మిత్రులారా, మార్పు 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 అన్నారు కాంగ్రెస్ వాళ్ళు. ఏం మార్పు వచ్చింది? కాంగ్రెస్ వస్తుంది, మార్పు తెస్తుంది అన్నారు. వచ్చింది ఆ మార్పు? వచ్చింది. ఏం మార్పు వచ్చిందంటే కేసీఆర్ కిట్టు బంద్ అయింది, కళ్యాణ లక్ష్మి చెక్కులు బంద్ అయినాయి, బాయికాడ 24 గంటల కరెంటు బంద్ అయింది, మంచినీటి సరఫరాలో ఇబ్బంది అయింది. మార్పు అంటే కాంగ్రెస్ వాళ్ళు తెచ్చిన మార్పు ఎట్లా ఉన్నది అంటే వద్దురో నాయన ఈ కాంగ్రెస్ పాలన అంటున్నారు. 5 నెలలకే కక్కొచ్చింది. వీళ్ళ అహంకారం నెత్తికెక్కి ఈ కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతున్న మాటలు ఇవాళ సభ్య సమాజం, తెలంగాణ ప్రజల గౌరవాన్ని దెబ్బతీసే విధంగా ఉంది. ముఖ్యమంత్రి అయినా, మంత్రులైనా ఈ రాష్ట్రం యొక్క ప్రతిష్ట పెంచే విధంగా ఉండాలి. కానీ వీళ్ళ మాటలు వింటే చిన్నపిల్లలు ఏడ సరిపోతారో అని టీవీ ఛానల్ మార్చే పరిస్థితి వచ్చింది. ఒక ముఖ్యమంత్రి మాట్లాడతాడా? టీవీ పెడితే ఏం కనబడుతున్నది? అయితే తిట్లు, లేకపోతే దేవుడి మీద ఓట్లు. ప్రజలకు మనకి వచ్చే ముచ్చటమైన ఉన్నదా? ఇవాళ ఏంటి నల్లగొండలా కాంగ్రెస్ పార్టీలు ఏమని ఓటడుగుతున్నారు?
ఇంట్లో చిన్న కొడుకు నౌకరు వచ్చింది, ఇక పెద్ద కొడుకు నౌకరు కావాలట. నీ ఇంట్లో 2 నౌకర్లు కావాలి, కానీ మా నిరుద్యోగ యువతకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. బిడ్డ అవి ఏమైనాయి అని అడుగుతా ఉన్నా నేను. 6 గ్యారంటీలు ఊరిచ్చిండ్రు, బాండ్ పేపర్ల మీద రాసిచ్చిండ్రు, కాళ్ళల్లో పట్టుకున్నారు, చేతులల్లో మొక్కిండ్రు. గెలిచి 100 రోజులైంది. ఏమైందిరా నాయన 100 రోజుల్లో చేస్తా అన్నామంటే మొన్ననే వచ్చినాం కదా అని సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. ఏ ఊళ్ళో అడిగినా కాంగ్రెస్ వచ్చింది, మళ్ళా మోటార్లు కాలుతున్నాయి అంటున్నారు. ఇదేనా మీరు చేసింది? రైతుకు మోసం, మహిళలకు మోసం, విద్యార్థులకు మోసం, ఉద్యోగులకు మోసం, పేదలకు మోసం. ఎవరికి చేసింది? నేను అడుగుతున్న వెంకటరెడ్డి గారు, అవ్వాతాతలకు 4,000 పెన్షన్ ఇస్తామని డబ్బల ఓట్లు వేసుకున్న వెంకటరెడ్డి గారు ఎందుకు మాట్లాడతలేదు అని నేను అడుగుతా ఉన్నా. కటౌట్లు కనపడవద్దు, ఇంకోటి కనపడవద్దు, పార్టీకి నాయకులు ఉండొద్దు, భయపెట్టించి తీసుకుందాం, కేసులు పెడతామని తీసుకుందాం, బిల్లులాపి తీసుకుందామని చెప్పి కాంగ్రెస్ పార్టీ కుయుక్తులు పంపుతున్నది. ఒకవైపు వాళ్ళు నాయకులను తీసుకుంటుంటే ప్రజలు పెద్ద ఎత్తున మన వైపు వస్తున్నారు. వాడు నాయకులను తీసుకోవడానికి గేట్లు తీస్తే వాడు గేట్లు పెట్టుకున్న బద్దలు కొట్టి ప్రజలు బయటకు వస్తున్నారు, కేసీఆర్ వైపు వస్తున్నారు. ఇవాళ నల్లగొండ జిల్లాలో, ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఎక్కడ చూసినా యువతరం మోసపోయినాం కాంగ్రెస్ చేతిలో. మళ్ళీ కేసీఆర్ మనకు కావాలని చెప్పి యువకులు, వృద్ధులు, మహిళలు, పిల్లలు తేడా లేకుండా ఇవాళ చండూరులో అదే పరిస్థితి, నల్లగొండకు వస్తే అదే పరిస్థితి. కేసీఆర్ గారు మొన్న మిర్యాలగూడెం వచ్చినా, సూర్యాపేట వచ్చినా, భువనగిరి వచ్చినా, రాష్ట్రంలో ఎక్కడికి పోయినా ప్రజానీకం తొందరగానే అర్థం చేసుకున్నారు. 100 రోజుల్లోనే కాంగ్రెస్ పార్టీ తనకు తానే బొంద పెట్టుకుంది. కేసీఆర్ వెళ్తా అనుకుంది, కానీ తాను తవ్వుకున్న బొందలో కాంగ్రెస్ పార్టీ పడుతుంది. ముఖ్యమంత్రి మాట్లాడిన భాష, ముఖ్యమంత్రి చేసిన మోసం అన్ని ప్రజలకు అర్థమైపోయినాయి. నేను జానారెడ్డి గారిని ఒకటే అడుగుతున్నా, నువ్వు నిన్న మొన్న సూర్యాపేటకో, తుంగతుర్తికో, ఇంకో కాడికో వచ్చి మాట్లాడుతున్నావు. జగదీష్ రెడ్డి అభివృద్ధి చేయలే, కేసీఆర్ వచ్చినాక ఈ జిల్లాలో ఏం బాగా కాలే, అంతా నేనే వెలగబెట్టినా అని మాట్లాడుతున్నావు. చర్చకు సిద్ధమని చెప్పినావు. నేను మాట్లాడుతున్నా, నేను అడిగినా నిన్న మొన్న, సూర్యాపేటలో వస్తావా చర్చకు? లేదు, నేనే నీ సాగర్కి వస్తున్నా, చెరకుర్తికి వస్తున్నా. ఆలియా సెంటర్ లో చర్చకు సిద్ధమా? లేదు, ఉమ్మడి జిల్లా మొత్తానికి నల్లగొండకు క్లాక్ టవర్ సెంటరు, ఇక్కడ చర్చ పెట్టడం రావాలి. కాబట్టి జానారెడ్డి గారు 17 సంవత్సరాలు నువ్వు మంత్రివి, నీతో పాటు ఉత్తమ్ మంత్రిగా చేసిండు ఈ జిల్లాలో, నీతో పాటు కోమటిరెడ్డి చేసిండు, నీతో పాటు దామోదర్ రెడ్డి చేసిండు. మీ నలుగురు కలిసి చేసిన అభివృద్ధి ఏందో, ఈ జిల్లాలో నేను చేసిన అభివృద్ధి ఏందో తెలుసుకోవడానికి సిద్ధంగా ఉన్నా, రావాలి. ఒక్కసారి ఆలోచించండి సోదరులారా. ముఖ్యంగా ఈ తెలంగాణకు ఒక రైతు బిడ్డ ముఖ్యమంత్రి అయితే ఏ విధంగా లాభం జరుగుతుందో ఒక్కసారి ఆలోచించండి. ఈ తెలంగాణలో, ఈ దేశంలోనే దాదాపు 1,12,00,000 ఎకరాలకు నీళ్ళిచ్చి ఈ దేశం 3 కోట్ల టన్నుల వరి పంట పండించి ఈ భారతదేశంలో మొదటి రాష్ట్రంగా తీర్చిదిద్దింది కేసీఆర్ గారు కాదా అని నేను అడుగుతున్నాను. కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే మీటర్లు వస్తాయి. అందుకనే ఒక్కసారి ఆలోచించండి. నాపై అభిమానంతో ఒక్కసారి ఓటేయండి. నీకు సదా జీవితాంతం నీకు సేవ చేసుకుంటానని ఒక్క ఓటేసి గెలిపేవాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ, మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటాను. దుర్మార్గులు, దుష్టులు, నీచులు గెలిస్తే ఏమైతుందో 100 రోజులే మనకు అర్థమైపోయింది. మళ్ళా ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయని తెలిసి కూడా పెట్టుబడి సాయం ఇవ్వలేదంటే ప్రజల మీద ఏ విధమైనటువంటి గౌరవం ఉందో ఆలోచన చేసి ఈ పార్లమెంట్ ఎన్నికల్లో అంది వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకొని కారు గుర్తు మీద ఓటేసి గెలిపించాలని మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ, మొన్నటి ఎన్నికల్లో ఇంత చేసిన అభివృద్ధి కూడా మరి మోసపూరితమైనటువంటి 6 గ్యారెంటీలతోటి, మోసాలతోటి మన ప్రభుత్వం పోయింది, నన్ను ఓడగొట్టింది. అయినా నేను బాధపడతలేను. 365 రోజులు ఎనీ టైం రాత్రి 12-1కైనా మీకు సేవ చేసుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నా. ఇదే గడ్డలో ఉంటా.